సెలబ్రిటీ అనే వ్యక్తులు అంటే డబ్బు కోసము ఎంతకైనా దిగజారొచ్చు అన్న కోణంలో కూడా అంటే ఇప్పుడు ఈ విష్ణుప్రియ వ్యవహారం ఎట్లుందంటే ఆమె ఈ ఎవరైతే ఆడియన్స్ కోసము ఖచ్చితంగా అంటే నేను ఇక్కడ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. సెలబ్రిటీలు డబ్బు కోసం ఎంతవరకైనా దిగజారచ్చు అనే విషయం మీరు పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ విష్ణుప్రియ లాంటి వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. నేను ఎవరు దిగజారదనం గురించి మాట్లాడంటే పోలీస్ ఆఫీసర్లు సెలబ్రిటీల కోసమా లేకపోతే డబ్బుల కోసమా, ఎందుకు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు, వాళ్ళు పెట్టే కేసుల్ని వేరే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఇది ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు దిగజారుతున్నారు? దిగజారుతుంది అక్కడ కంచె కాపాడాల్సిన కంచె విష్ణుప్రియ కాదు. ఆవిడేమి ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఆవిడ జస్ట్ షీజన్ ఎంటర్టైనర్. ఏ రోజు కూడా నేను మీకు సమాజ ఉద్ధరణ చేస్తాను ఆవిడేం చెప్పాలా, ఆవిడేం ఆదర్శ మహిళ నేను చెప్పుకోవట్లా. నేను ఇది చేసుకుంటా అని చెప్తుంది, ఓపెన్గా చెప్పింది కదా నిన్న. సరే ఆవిడ ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు కాక, నాకు ఫ్యామిలీ ఉంటుంది, నాకు అది పక్కన పెట్టండి. ఆవిడ క్లియర్గా చెప్పేసింది కదా. చెప్పిన తర్వాత నువ్వు దాన్ని ఆపాలి చేయాలి అంటే నేను అది కాదు, నేను ఇది అని చెప్పింది ఆవిడ. అవును, నువ్వెవరు? పోలీస్ ఎవరు? మీడియా ఎవరు? మీరు కంచె సమాజాన్ని రక్షించడానికి ఉన్నారు. మీరేం చేస్తున్నారు? మీరు సమాజాన్ని రక్షించడానికి కోసం చేస్తున్న గొంతులను నొక్కుతున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. దానికి కారణం ఏంటి? మీరు సెలబ్రిటీల మోజులో పడ్డారా, లేకపోతే వాళ్ళు ఇస్తున్న డబ్బులు తింటున్నారా? ఎందుకు మీరు దిగజారిపోతున్నారు? మీరు చేసే ఈ దిగజారుడుతనం రేపు ఎల్లుండి మీ ఫ్యామిలీ దగ్గరకు వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. మీ కొడుకు మీకు తెలియకుండా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అదే పోలీస్ ఆఫీసర్ కొడుకో ఇది చేసుకుంటూ ఏది ఇటువంటి న్యూడ్ షోలో లేకపోతే ఏమన్నా చూసుకుంటూ అవి చేసుకుంటూ నా కొడుకు పాడైపోతున్నాడు నీకు బాధ కలుగుతుంది, చూసావా? అప్పుడు నీకు పాపం తెలుస్తుంది. అలాగే నీ కూతురు నువ్వు చదివించాలని చెప్పి ఎక్కడికో పంపిస్తే ఆ కూతురు ఈ చదువుకుంటా మానేసి ఇన్స్టాగ్రామ్లో ఎట్టా షో చేసుకుంటా అని చెప్పి నీ కూతురు ఎప్పుడైతే అలా చేస్తుంది చూసావా, అప్పుడు నీకు బాధ తెలుస్తుంది. సమాజం అది నాకు ఇది నచ్చింది, నేను మిగిలిన కష్టపడి పని చేయలేను, అప్పుడు తెలుస్తుంది పోలీస్ ఆఫీసర్లకి. సో అది ఎన్ఫోర్స్మెంట్ అనే వాళ్ళకి కూడా సామాజిక బాధ్యత ఉంది. సెలబ్రిటీలు అని చెప్పి సంఘ గార్చుకుంటూ లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళ పరపతో చూసి వాళ్ళని కొమ్ముగాయడం మానేసి సమాజం కోసం మీరు ఎందుకు అంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని పోలీస్ అయ్యారు? దొంగతనాలు చేసుకునో లేకపోతే దోపిడీలు చేసుకుని మీరు బతుకుండొచ్చు కదా. ఎందుకంటే దట్స్ అ ప్రెస్టీజియస్ జాబ్. సమాజం కోసం ఏదైనా చేస్తున్నాననే ఒక నైతిక దీనికోసం మీరు దాంట్లో చేరారు. గొప్పవి, చాలా గొప్ప ప్రెస్టీజియస్ పోస్ట్ అది. దాంట్లో కూర్చొని చట్టం ఇది చెప్పింది కాబట్టి లేకపోతే ఇంకోటి కాబట్టి అని చెప్పి ఏదో లుసుగులు వెతడం కాదు. సమాజం కోసం బాగుపడే పనులు మీరు చేయండి. మీకు ఒక అద్భుతమైన పొజిషన్లో మమ్మల్ని కూర్చోబెట్టారు తీసుకొచ్చి. సో మేడం, అంటే శేఖర్ భాష గారు ఇందాక ఆయన వాదిస్తున్నది ఏంటంటే 100%గా ఆయన చెప్తున్న మాటలు కూడా వాస్తవం. ఇక్కడ గవర్నమెంట్ ఏవైతే వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, కానీ ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే మన బిఎన్ఎస్ పీనల్ కోడ్ అవి ఉన్నాయో ఇందులో అంటే బిఎన్ఎస్ సెక్షన్లో లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆయన నొక్కి ఖచ్చితంగా చెప్తా ఉన్నారనమాట. అంటే నిజంగా ఇట్లాంటి లూప్ హోల్స్ లేకుండా ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వ్యవహారాలకు ఎవరు కూడా యువత డిస్టర్బ్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయని దీనిపైన మీ ఉద్దేశం చెప్పాలి మేడం. అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్? టు కంక్లూడ్ ఏంటంటే నేను ఇక్కడ ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు సిజేపీ పార్టీ అని చెప్పి ఒక చిన్న సెటైర్ వల్ల క్రియేట్ చేయబడిన పార్టీ, దాని ఫాలోవర్స్ అన్ని తెలిసిన అతను వచ్చి ఒక రాష్ట్రంలో కాదు, మొన్న మన హైదరాబాద్ లో కూడా అతను విచ్చలవిడితనంగా వాట్ ఎవర్ హీ స్ప్రెడ్. ఓకే, మనం లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ ఎన్ని తెలిసినా అక్కడ ఫ్యాక్ట్స్ చెప్తున్నారు, దాని ఫాలోవర్స్ చెప్తున్నారు, దాని ఇంటెన్షన్ చెప్తున్నారు, ఎవరు దాన్ని స్పాన్సర్ చేస్తున్నారు చెప్తున్నారు, అయినా దాన్ని ఆపిందా ఇండియన్ గవర్నమెంట్? ఆపిందా? లేదు, అది కంటిన్యూ అవుతుంది, ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో నేను అదే చెప్తున్నా, మనకున్న ఫండమెంటల్ రైట్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఇలాగా ఇది తప్పు అని మనం అనుకొని, నేను అనుకొని, మీరు అనుకొని, మోరల్ పాలిసింగ్ చేసి, కల్చర్ అనుకొని, సొసైటీ అనుకొని, ఫ్యాక్ట్స్ ఉన్నా ఎవిడెన్స్ ఉన్నా సరే ఆపకుండా విధి విధానంగా వాటిని ఎలౌ చేసే పరిస్థితిలో మన లా ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, రైట్స్ ఉన్నాయి సార్. సో మనం ఫండమెంటల్ గా మన విధి విధానాన్ని ఆపాదించుకునే పద్ధతిలో ప్రజలే మారి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే వీళ్ళు when there is a need there is a demand, when there is a demand again the need is created.